హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మలే ఐపీఎల్లో బెస్ట్ ఓపెనర్లు ఈ మధ్య కాలంలో అని ఈ సీజన్ స్టార్టింగ్ ముందు అనుకున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వీళ్ళను మించి చెలరేగారు. సూర్యవంశీ సెంచరీలతో హోరెత్తిస్తే జైస్వాల్ కూడా అతనికి సపోర్ట్ చేస్తూనే అవసరమైనప్పుడు రెచ్చిపోయాడు. దానికి తోడు అభిషేక్ నిలకడగా చెలరేగుతున్న ట్రావిస్ హెడ్ సరిగా ఆడకుండా తక్కువ స్కోర్లకే అవుట్ అవుతుండడం వల్ల అభిషేక్ హెడ్ని మించిపోయాడు అనుకున్నారు. కానీ ఈరోజు ముంబైపై జరిగిన మ్యాచ్లో మాత్రం అభిషేక్ హెడ్ ఇద్దరూ కూడా పాత ఓపెనర్లను గుర్తు చేశారు. నిజానికి అభిషేక్ అండ్ హెడ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మ్యాచ్ల్లో బాగా ఆడతారు, చేజింగ్ సమయంలో కాస్త ఒత్తిడికి గురవుతారు అన్న విమర్శ కూడా ఉంది. అయితే ఈరోజు ముంబైపై ఇద్దరు కూడా చెలరేగారు. ఒకరికి మించి ఒకరు సిక్సర్లతో ఉతికారేశారు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పవర్ ప్లే స్కోరు 125 ఎస్ఆర్ఎస్ పేరు మీదే ఉంది. ఆ స్కోర్ను కూడా కొట్టింది అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్లే. ఇప్పుడు ఈరోజు స్కోర్ని దాటేసేలా కనిపించింది. ఓ 10 పరుగులు తక్కువ చేసినా వీళ్ళ దూకుడు చూస్తే ఫస్ట్ ఓవర్లో రెండో బంతికి అభిషేక్ సిక్సర్తో విధ్వంసం మొదలెట్టాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో బూమ్రాను కూడా వదలలేదు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగారు. కాస్త లేట్ అయినా ట్రావిస్ హెడ్ కూడా దాడి మొదలెట్టాడు. బౌల్ట్ బౌలింగ్లో 3 సిక్సర్లతో, బూమ్రా బౌలింగ్లో 6, 4తో ఇక విల్ జాక్స్ అయితే ఫస్ట్ ఓవర్లోనే 19 పరుగులు ఇచ్చుకున్నాడు. అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ దెబ్బకు అభిషేక్ 6, 4 కొడితే హెడ్ 6తో 4తో రెచ్చిపోయాడు. అలా గజన్ఫర్ బౌలింగ్కు దిగితే అతనికి కూడా అంతే 2 4లతో స్వాగతం పలికాడు అభిషేక్. ఇక బూమ్రా రెండో ఓవర్ వేస్తే ఆ ఓవర్లో హెడ్ 2 సిక్సర్లు, 1 4 కొట్టి 18 పరుగులు చేశారు. ఇక పవర్ ప్లే చివరి ఓవర్ను అశ్వనీ కుమార్ వేయగా ఆ ప్రయోగం కూడా ముంబై తరపున ఫెయిల్ అయింది. అభిషేక్ 1 4 కొట్టి సింగిల్ తీస్తే ఇక హెడ్ 2 సిక్సర్లు, 4తో ఒకే ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లే ముగిసే లోపే 92 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్. ఆ తర్వాత కూడా వీళ్ళు రెచ్చిపోయి మరోసారి 100 పార్ట్నర్షిప్ను అందించారు. అంతేకాదు 6వసారి 100 పార్ట్నర్షిప్ను నమోదు చేసి డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్ పేరిట ఉన్న రికార్డును ఈక్వల్ చేశారు. అయితే 8వ ఓవర్లో అల్లా గజన్ఫర్ 4వ బంతికి అభిషేక్ని అవుట్ చేసి ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత బంతి కూడా కెప్టెన్ ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్ చేసి ఎస్ఆర్ఎస్కు డబుల్ షాక్ ఇచ్చాడు అల్లా గజన్ఫర్. అంతేకాదు ఆ తర్వాత ఓవర్లోనే కెప్టెన్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో కమ్బ్యాక్ ఇచ్చాడు. ఆ ఓవర్లో 4 పరుగులు ఇవ్వడమే కాకుండా డేంజరస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ను అవుట్ చేశాడు. ఎస్ఆర్హెచ్కి భారీ షాక్ ఇచ్చాడు. అయితే తక్కువ టైంలోనే 3 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ దూకుడు మాత్రం ఎక్కడా తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్ కౌంటర్ అటాక్ చేశారు. రెడ్డి ఒకే ఓవర్లో 1 4 కొడితే క్లాసన్ 4 సిక్సర్తో వాయించేశాడు. అంతేకాదు అశ్విని కుమార్ ఓవర్లో అయితే 4 4లతో విజృంభించాడు క్లాసన్. మళ్ళీ బూమ్రా బౌలింగ్కు దిగితే ఆ ఓవర్లోనే క్లాసన్ 6 కొడితే నితీష్ 4 కొట్టాడు. దీంతో బుమ్రా తన మొదటి 3 ఓవర్లలోనే 41 పరుగులు ఇచ్చుకున్నాడు. గజన్ఫర్ బౌలింగ్లో అయితే 2 సిక్సర్లతో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు క్లాసన్. ఆ తర్వాత నితీష్ అవుట్ అయిన క్లాసన్ మాత్రం మ్యాచ్ను మరింత చెలరేగి ముందుకు తీసుకెళ్లాడు. మ్యాచ్ను ఆల్మోస్ట్ తనే ముగించాడు. ఓపెనర్లు హెడ్, అభిషేక్ అద్భుతమైన ఆరంభాన్ని అందిస్తే క్లాసన్ అత్యద్భుతంగా మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో 3 మునగాలలో రెచ్చిపోయారు ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్లు. ముంబై జట్టు భారీ స్కోర్ చేసినా ఓటమి మాత్రం తప్పలేదు. అంతకుముందు ర్యాన్ రిగిల్టన్ వీరోచిత సెంచరీతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సాధించినప్పటికీ బౌలింగ్ ఫెయిల్యూర్ వల్ల ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు.